ఎవరంటారు? చిన్న పాప గొంతులో ఉంది. ఎవరంటారు? జాగ్రత్తగా ఉండాలి కదా. ఏమండి, పొద్దున అక్కడ ముగ్గు తొక్కపోతుంటే అమ్మ ఆగమ్మ అని ఏదో గొంతు వినపడింది. ఇందక్కడి నుంచి ఆలోచిస్తున్నాను ఎవరిదా గొంతు అని. ఇప్పుడు అమ్మ నిప్పు అని చెప్పింది కూడా అదే గొంతండి. ఎవరు? పాప. ఎవరు పాప? మన పాప అండి. మన పాప. కడుపులోంచి మాటలు వినపడుతున్నాయి. మన పాప గొంతే నా కడుపులోంచి వినపడుతుంది. సరే సరే చూడు, నువ్వు ఎప్పుడు కడుపులో ఉన్న పాప గురించి ఆలోచిస్తే అయ్యో, కాదండి. గోడ మీద బల్లరిచినా కడుపులో ఉన్న పాప పిలిచినట్టే అనిపిస్తుంది. నాకు టీ ఏమొద్దు, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. నిజం, నేను విన్నాను. చెప్తున్నాను కదా, వెళ్ళి రెస్ట్ తీసుకో. నేను పొద్దునే ఢిల్లీకి వెళ్ళాలి. గో. పాపే